హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ స్వాతి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. వీడియో చూస్తున్నారు కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. మేము ఇక్కడ మా చిన్న మామయ్య వాళ్ళ ఇంట్లో సత్యనారాయణ వ్రతం ఉంటే అక్కడికి వెళ్ళడానికి రెడీ అయ్యాము. రెడీ అయిన తర్వాత పిల్లలు అలా ఆడుతూ ఉంటే ఒక క్లిప్ తీశాను. వీడియో కంటిన్యూ అవుతుంది, చూసేయండి. మనకి ఏదైనా దేవుని కార్యక్రమం గురించి పిలుపు వస్తే అది మన అదృష్టంగా భావించాలి. అలాంటి వాటికి కంపల్సరీ వెళ్తూ ఉంటాము. ఇక్కడ మేము మా చిన్న మామయ్య వాళ్ళ ఇంటికి వచ్చేసామండి. మేము వెళ్ళేసరికి కథపీట కుదించడం ఇదంతా అయిపోయింది. ఇక్కడ అంతా రెడీ చేసేసారు. పంతులు వస్తున్నా అని కాల్ చేయగానే మా అత్తమ్మ హడావిడిగా రెడీ అవుతుంది. ఇక్కడ తులసి కోట దగ్గర ఇంకా ఇంట్లో దేవుని దగ్గర దీపారాధన చేసుకుంటుంది. మా అత్తమ్మ వాళ్ళ కాలనీ వాళ్ళని పిలుచుకుంది. పసుబొట్టు కోసం రెడీ చేశాము. మా అత్తమ్మ, మా మామయ్య. ఇక్కడ నేను కాలనీ వాళ్ళ కోసం ఇవ్వడానికి పసుబొట్టుకి కవర్స్ ప్యాక్ చేస్తున్నాను. 2 తమలపాకులు, ఒక అరటిపండు, పసుపు కుంకుమ ప్యాకెట్లు, ఫ్లవర్స్, ఒక్క ఖర్జూరం ఇవన్నీ వేసి ప్యాక్ చేస్తున్నాను. వ్రతం ఈవినింగ్ టైంలో పెట్టుకున్నారండి. ఎందుకంటే కార్తీక మాసం కదా, పంతుల్లో అవైలబుల్గా ఉండరు కదా. ఇదంతా మ్యారేజెస్ సీజన్, ఇంకా అందరి ఇంట్లలో కథలు చెప్పించుకుంటూ ఉంటారు కదా. ఇంకా పంతులు టెంపుల్లలో కూడా బిజీగా ఉంటారు కదా. సో అందుకే వ్రతంని ఈవినింగ్ టైంలో పెట్టుకున్నారు.
కూడా స్వామివారికి సమర్పించిన తర్వాత అప్పుడు ఈ యొక్క కథను మనం శ్రద్ధగా వింటే చాలు అందరికీ పుణ్యం లభిస్తుంది అని చెప్పాడు. ఈ వ్రతాన్ని కార్తీక మాసంలో ఏ వేళలో కానీ ఏ టైంలో అంటే ఏ తిథి రోజున వారం రోజున చేసినా అంతా ఒకటే పని. అట్లాగే ప్రతి మాసంలో చేయాలి అనుకున్నప్పుడు విశేషంగా మనం చూడాల్సింది పౌర్ణిమ లేదా ఏకాదశి. ఈ విధంగా సత్యనారాయణ వ్రతాన్ని ఎప్పుడైనా చేయవచ్చు. ఈ వ్రతము దేవాలయమునందు కానీ లేదా నదీ తీర ప్రవాహములు జరిగేటువంటి ఒడ్డున తీరానికి కానీ అట్లాగే మనకి ఎక్కడ యొక్క భూమి మీద వసతి కలిగి ఉంటామో అడవి లోపల కానీ పంట పొలాలు తోటలు వనములు ఎక్కడైనా సరే యొక్క భూమండలంలో సత్యనారాయణ స్వామి వ్రతము చేయవచ్చును. కానీ ముందుగా చేయవలసినది ఆ స్థలమునంతా కూడా శుద్ధి చేసుకొని శుభ్రపరచుకొని ఈ యొక్క సత్యనారాయణ స్వామి యొక్క వ్రతాన్ని మనం చేయాలి అని చెప్తున్నాడు. ఈ యొక్క సత్యనారాయణ స్వామి వ్రతమును 4 వర్ణముల వారు చేయవచ్చును. ఈ భూమి మీద పుట్టినటువంటి ప్రతి మనుష్యుడు యొక్క వ్రతం చేయాలి. కానీ కావలసింది మా యొక్క మనిషికి ఏమిటి అంటే భక్తి శ్రద్ధ కావాలి, భగవంతుని పైన విశ్వాసము నమ్మకము కావాలి. అప్పుడే ఆ భగవంతుడు మనలను అనుగ్రహిస్తాడు. అయ్యో నేను వ్రతం చేసిన నన్ను దేవుడు చూస్తాడో లేదో అనేటువంటి అనుమానం ఇప్పుడు ఉండకూడదు. తప్పకుండా భగవంతుడు మనల్ని అనుగ్రహిస్తాడో అని చెప్పి విశ్వాసంతో గట్టిగా నమ్మకంతో భక్తి శ్రద్ధగా ఈ యొక్క వ్రతాన్ని మనం ఆచరించాలి. ఈ వ్రతాన్ని ముఖ్యంగా ఎప్పుడు చేస్తామంటే నూతన గృహప్రవేశ సమయాల్లో, కొత్త ఇంట్లోకి వెళ్తూ ఉన్నప్పుడు, తర్వాత పెళ్ళిళ్ళు జరుగుతూ ఉన్నటువంటి సందర్భంలో, అలాగే మనకు పుట్టినరోజు సందర్భాల్లో కానీ ఎవరిదైనా పుట్టినరోజు జరుగుతుంటే, షష్ఠి పూర్తి మహోత్సవాలు, ఎలాంటి శుభ కార్యక్రమాలు మన ఇంట్లో జరుగుతూ ఉన్నా సరే తప్పని సరిగా మన యొక్క వ్రతాన్ని చేయడం ద్వారా అనేకమైనటువంటి శుభాలను పొందుతాము అని చెప్పి భగవానుడు వైకుంఠంలో నారద మహర్షికి చెప్తూ ఉన్నారు. ఈ యొక్క వృత్తాంతమంతా కూడా ఇది శ్రీరేవాస్కాండే సత్యనారాయణ కథ ప్రథమోధ్యాయ సమాప్తః. ఓరో సత్యనారాయణ భగవానికి కొబ్బరికాయ ముగ్గురు
అయిపోయేటప్పుడు వీళ్ళకి ఒక క్యాట్ కనిపించింది. సో దాంతో ఒక 1/2 అవర్ వరకు అలా ఆడారు. దానికి చిప్స్ పెడుతూ ఉన్నారు, అది బాగా తింటుంది చిప్స్ని. పాపం అది ఆకలితో ఉందని చెప్పేసి దానికి అన్నం తీసుకొస్తే అన్నం కంటే ఎక్కువ చిప్సే తింటుంది. క్యాట్ కూడా ఈ జనరేషన్ టేస్ట్కి తగ్గట్టు అప్డేట్ అయ్యింది. చూడండి. మా మమ్మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి.